హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జావా అప్లికేషన్కి JDBC ద్వారా డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా ఎక్లిప్స్ను ఓపెన్ చేసి ఎక్లిప్స్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి న్యూ పై క్లిక్ చేసి జావా ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్గా JDBC కనెక్షన్ ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ మరియు ఫినిష్ బటన్లను క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్లో ఒక క్లాస్ను క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్పై రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్ను ఎంచుకోండి. క్లాస్ నేమ్గా JDBC కనెక్టివిటీ ఇవ్వండి. మెయిన్ మెథడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఫినిష్ పై క్లిక్ చేయండి. సో మనకి కోడ్ అనేది ఇలా వస్తుంది. క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం కోడ్ రాయడం ప్రారంభిద్దాం. ముందుగా JDBCకి అవసరమైన ప్యాకేజీలను ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసం ఇంపోర్ట్ java.sql అని రాస్తాము. ఈ ప్యాకేజ్లో కనెక్షన్, డ్రైవర్ మేనేజర్, స్టేట్మెంట్ వంటి JDBC క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం అవసరం. ముందుగా ఆరకిల్ JDBC డ్రైవర్ క్లాస్ని లోడ్ చేయాలి. అందుకోసం class.forName మెథడ్ను ఉపయోగిస్తాము. ఇందులో ఆరకిల్ డ్రైవర్ క్లాస్ నేమ్ అయిన oracle.jdbc.driver.oracle డ్రైవర్ను పాస్ చేస్తాము. ఇక్కడ మనకి కోడ్ రాసినప్పుడు క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ మెథడ్కి థ్రోస్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్షన్ కోసం కోడ్ రాస్తాం. ముందుగా కనెక్షన్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేసి డ్రైవర్ మేనేజర్ .get కనెక్షన్ మెథడ్ను ఉపయోగించి డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడ మొదటి పారామీటర్ URL, రెండవది యూజర్ నేమ్, మూడవది పాస్వర్డ్. ఇక్కడ మొదటి పారామీటర్ డేటాబేస్ URL JDBC Oracle 10@localhost 1521 XC. JDBC అంటే JDBC ప్రోటోకాల్, Oracle అంటే Oracle డేటాబేస్, TIN అంటే Oracle TIN డ్రైవర్, లోకల్ హోస్ట్ అంటే డేటాబేస్ మన లోకల్ సిస్టంలో రన్ అవుతోంది. 1521 అనేది Oracle యొక్క డిఫాల్ట్ పోర్ట్ నంబర్. XC అనేది Oracle డేటాబేస్ సర్వీస్ నేమ్, Oracle XC. రెండవ పారామీటర్ సిస్టమ్ అనేది యూజర్ నేమ్, మూడవ పారామీటర్ అడ్మిన్ అనేది పాస్వర్డ్. ఈ మూడు వాల్యూస్ను ఉపయోగించి జావా అప్లికేషన్ Oracle డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కనెక్షన్ కోడ్ రాసినప్పుడే ఎక్స్క్యూఎలెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్ మెథడ్కి థ్రోస్ ఎక్సెప్షన్ లేదా థ్రోస్ ఎక్స్క్యూఎలెక్షన్ ఇవ్వాలి. కోడ్ కంప్లీట్ చేసాక కనెక్షన్ను క్లోజ్ చేయాలి. అందుకు con.close అని రాస్తాము. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే Oracle JDBC జార్ ఫైల్ ఇంకా కనెక్ట్ చేయలేదు. జార్ ఫైల్ కనెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్పై రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్, కన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళండి. తర్వాత లైబ్రరీస్ పై క్లిక్ చేసి క్లాస్ పాత్ సెలెక్ట్ చేయాలి. తరువాత యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు C డ్రైవ్లోకి వెళ్ళండి. అక్కడ Oracle XC ఫోల్డర్పై డబుల్ క్లిక్ చేయండి. తర్వాత యాప్ ఓపెన్ చేయండి, Oracle ఓపెన్ చేయండి, ప్రోడక్ట్ ఓపెన్ చేయండి, 10.2.0 సంథింగ్ నంబర్ ఉంటుంది, ఓపెన్ చేయండి, సర్వర్ ఓపెన్ చేయండి, JDBC ఓపెన్ చేయండి, లిబ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. అక్కడ JDBC డ్రైవర్ జార్ ఫైల్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం JDBC 1 జార్ ఫైల్ కొత్త జావా వెర్షన్స్లో సరిగా వర్క్ అవ్వదు. అందుకే నేను JDBC 8 జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఉపయోగిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర JDBC 8 జార్ లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేసి ప్రాజెక్ట్కి యాడ్ చేయండి. డౌన్లోడ్ ఎలా చేయాలో వీడియో చివరిలో చూపిస్తాను. JDBC 8.jar ఫైల్ని సెలెక్ట్ చేసి అప్లై అండ్ క్లోజ్ పై క్లిక్ చేయండి. అప్పుడు రెఫరెన్స్డ్ లైబ్రరీస్లో JDBC 8.jar యాడ్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తే క్లాస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, ఎందుకు అంటే మనం లోడ్ అయిన తర్వాత క్లాస్ ఇస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ను ప్రింట్ చేస్తున్నాము. కనెక్షన్కి ఏ మెసేజ్ ఇవ్వలేదు, అందుకే ప్రింట్ అవ్వలేదు. సో క్లాస్ ఇస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనే దాన్ని కాపీ చేసి కనెక్షన్ దగ్గర ఇస్తాం, దానికి సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అనే మెసేజ్ని. ఇప్పుడు రన్ చేస్తే క్లాస్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా అవుట్పుట్ వస్తుంది. JDBC ద్వారా జావా అప్లికేషన్ని Oracle డేటాబేస్కి సక్సెస్ఫుల్లీ కనెక్ట్ చేసినట్లే. ఈ విధంగా మనం JDBC కనెక్టివిటీని సెటప్ చేసుకోవచ్చు.
ఇప్పుడు jar8 ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి OJDBC8 అని టైప్ చెయ్యి. అక్కడ వస్తుంది. అక్కడ లింక్పై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి కాపీ చేసి జార్ ఫైల్ ఉండే దగ్గర పేస్ట్ చేయాలి అంతే జార్ ఫైల్ అక్కడ పేస్ట్ అవుతుంది. దానిని జావా అప్లికేషన్కి కనెక్ట్ చేయగలం అంతే. ఈ విధంగా మనం JDBC కనెక్టివిటీని సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో జావా అప్లికేషన్ నుండి డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.